ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చింది, వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంది. సరే ఆయన చేసిన తప్పు, ఆ తప్పును అంగీకరించి మేము కూడా ఇక్కడికి రాలేదు, కానీ ఆయన చనిపోయాడు, దీనికి బాధ్యత ఎవరు అన్నట్టు ఆమె ప్రశ్నిస్తుంది. నిన్నే ఎవరన్నా ఇలా చేసి ఉంటే మీ నాన్న ఎలా మాట్లాడి ఉండేవాడు? అతను చేసిన దానికి నేను ఎన్కౌంటర్లను సమర్థించను కానీ అతను సెల్ఫ్గా చేసుకున్నాడు, దానికి ఎవరేం చేస్తారు? ఇది ఒక ఎన్కౌంటరా అని అంటే నాకు కాదు అని పదే పదే మనసులో ఎందుకు అనిపించిందంటే, ఇది ఒక గాయం ఆ పాపకి. పైగా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు సెల్ఫ్ గిల్ట్లోకి వెళ్ళిపోతారు. అసలు ఈ నారాయణరావుకి ఈ అవకాశం ఎలా దొరికింది? ఈ మొత్తం ఘటనకి నారాయణరావు ఎంత బాధ్యుడు. తల్లి తండ్రి కాకోకుండా అతనికి ఇచ్చి పంపించడం వెనకమాల. ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాల్సింది ఎవరు? తల్లిదండ్రుల, హాస్టల్స్ మేనేజ్మెంటా, ప్రభుత్వాల? నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. తుని ఘటన కీచకుడైన నారాయణరావు చచ్చిపోయాడు. సరే, నారాయణరావు తనంతట తాను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. డెఫినెట్గా ఆ వయసులో ఉన్నవాళ్ళు ఇలాంటి సంఘటనలకు పాల్పడినప్పుడు వాళ్ళు ఇక బతకకపోవడమే మంచిదేమో అనే సోషల్ మీడియాలో కూడా చాలా ప్రచారం జరిగింది నిన్న. సరే, అది వాళ్ళంతటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేదు, ఇంకొక అభిప్రాయం కూడా ఉంది, ఎన్కౌంటర్ ఏమన్నా జరిగిందా అనేది. కానీ పోలీసులు చెప్తున్నది దాని ప్రకారం ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు కాబట్టి మనకు తెలిసినంతవరకు అదే కరెక్ట్ అని నమ్మాలి, ఇప్పుడు తప్పదు ఇంకా. సరే, వాట్ ఎవర్, చచ్చిపోయాడు. కానీ ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాల్సింది ఎవరు? తల్లిదండ్రుల, హాస్టల్స్ మేనేజ్మెంటా, ప్రభుత్వాల? ఎవడో మనసులో ఏదో దుర్బుద్ధి పుడితే దాన్ని ఆపడం ప్రభుత్వాల వల్ల, తల్లిదండ్రుల వల్ల, హాస్టల్స్ వల్ల, వ్యవస్థల వల్ల సాధ్యం అవుతుందా? ఒకవేళ అయితే ఎందుకు వ్యవస్థలు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాయి? ప్రతిసారి ఇలాంటి దారుణ సంఘటనలు అక్కడక్కడ వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మనతో. నమస్కారం అమ్మ. నమస్కారం. మొదట ఈ సంఘటన తెలిసినప్పుడు ఏమనిపించింది మీకు? ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ జెండర్తో సంబంధం లేకుండా వాళ్ళ భద్రతకి సంబంధించిన విషయం ఏంటి అని, అసలు పిల్లల భద్రత ఏంటి, అసలు వాళ్ళ కేర్ అండ్ ప్రొటెక్షన్కి ఏంటి, అసలు ఎవరు భరోసా ఇస్తారు అనే ఆలోచన మొదటగా వచ్చింది. రెండో ఆలోచన ఏంటి అంటే, అసలు ఈ నారాయణరావు అనే అతను ఇలా ఎలా చేయగలిగాడు? ఇతను ఇలా చేయగలగడానికి అతనికి సహకరించిన పరిస్థితులు ఏంటి? అతని మనసులో ఈ దురుద్దేశం ఎందుకు వచ్చింది? ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మనసులో మిగిలినాయి. ఇప్పుడు నేను బాలికలు అని ఎందుకు అంటున్నానంటే, జెండర్తో సంబంధం లేదని. మొన్న 4-5 రోజుల క్రితం పేపర్లో దాదాపు 1/2 పేజీ ఇవే రకమైన న్యూస్లు. బాలుర మీద అత్యాచారాలు చేసిన ఘటన ఇక్కడే సైదాబాద్లో ఒక హాస్టల్లో, జువైనల్ హోమ్లో దాదాపు 6 మంది నుంచి 10 మంది పిల్లల మీద అతను అకృత్యానికి పాల్పడ్డాడు, రియాజ్ అనే అతను అని. అదే రోజు హనుమకొండలో కూడా ఇట్లాంటిది ఒకటి జరిగింది. అక్కడ కూడా హాస్టల్ వార్డెన్ చేశాడు ఈ పని. చేస్తే అతన్ని పిలిచి మాట్లాడారు. అతని మీద ఏ విధంగా చర్యలు తీసుకుందాం ఏంటి అని వాళ్ళు ఆలోచించే లోపు అతను జాబ్ రిజైన్ చేసేసి వెళ్ళిపోయి ఏదో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లోకి వెళ్ళి పురుగు మందు తాగేసి చచ్చిపోయాడు. ఎందుకంటే అతను చేసిన దానికి ఆధారాలు ఉన్నాయి. నేను రేపొద్దున నిర్దోషిగా నిరూపించుకోలేను, ఈ పరిస్థితుల్లో రేపటి నుంచి నేను వాళ్ళు వేసే శిక్షలకి నేను తలొగ్గవలసిందే, నా పరువు పోతుంది, నా ప్రతిష్ట పోతుంది అనే ఉద్దేశంతో అతను బతికుండి ఇప్పుడు ఇతనితోనే పోతుంది. ఇతని కుటుంబాన్ని కూడా సమాజం ఒక రకంగా వెలివేస్తుంది. అది అతను నేను ఇది భరించలేను అనుకున్నాడేమో, అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఇందాక ఇది ఒక ఎన్కౌంటరా అని అంటే నాకు కాదు అని పదే పదే మనసులో ఎందుకు అనిపించిందంటే,
ఇలాంటి అవమానం వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు. సెల్ఫ్ ఎన్కౌంటర్ చేసుకున్నాడు అతను. అందుకే నారాయణరావు ఖచ్చితంగా కాలంలో దూకి, అంటే అతనికి ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి దేహశుద్ధి జరిగింది, ఆ వీడియో కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు అక్కడికి పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అకృత్యాన్ని ఎవ్వరూ సహించలేరు, సమాజమే ఊరుకోలేదు. చట్టం చేతిలో లేని మనుషులే, అధికారం లేని మనుషులే నన్ను దేహశుద్ధి చేశారు. అధికారం ఉన్నోళ్ళు ఏం చేస్తారో వాళ్ళే చంపేస్తారేమో, ఇవి ఆలోచనలు వస్తాయి కదా, సహజం రావటం. పైగా ఇదంతా తెలిసిన తర్వాత నేను ఎలా తలెత్తుకుని తిరగలను, ఇలా రకరకాల ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ అమ్మాయి వచ్చింది, వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంది, సరే ఆయన చేసింది తప్పు, ఆ తప్పును అంగీకరించి మేము కూడా ఇక్కడికి రాలేదు, కానీ ఆయన చనిపోయాడు, దీనికి బాధ్యత ఎవరు అన్నట్టు ఆమె ప్రశ్నిస్తూ వస్తుందన్నమాట. చంపేస్తారా, బహుశా ఆమె ఆక్రోశం అదే వాళ్ళు అనుకుని ఉండొచ్చు, చంపేశారు అని అనుకుని ఉండొచ్చు. సరే, ఇప్పుడు సినిమాలో ఒక సామెత, ఒక మాట ఉంది, డైలాగు, నా ఎదవతనంతో పోలిస్తే నీ ఎదవతనం ఎంత అని, కోట శ్రీనివాసరావు శ్రీహరి డైలాగు. అట్లాగే అతను చేసిన దానికి నేను ఎన్కౌంటర్లను సమర్థించను, కానీ అతను సెల్ఫ్గా చేసుకున్నాడు, దానికి ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఆ పాపకి ఏమైనా జరిగితే, ఇప్పుడు ఇతను చనిపోయాడు, మీకు తండ్రే లేడు, ఈ పాప ఇప్పుడు ఇట్లాంటి వింటే మనకి ఇంకా ఆవేశం వస్తుంది. ఇప్పుడు ఆ పాప జీవితాంతం ఇది ఒక గాయం ఆ పాపకి. పైగా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు సెల్ఫ్ గిల్ట్లోకి వెళ్ళిపోతారు. నాదే తప్పేమన్నా ఉందా, నాకే ఎందుకు ఇలా జరిగింది, అందరూ తన వంక చూస్తూ ఉంటారు, రేపటి నుంచి తన గురించి మాట్లాడుకుంటారు. ఆ నాయనమ్మ, ఆ పాప నాయనమ్మ అదే నెత్తి నోరు బాదుకుంటుంది. అంత చదువులేని ఆవిడ అంత బాధపడుతుంటే ఆ ముసలామే ఇప్పుడు తల్లి తండ్రి బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఇది ఎంత అంటే వాళ్ళకి గాయమైంది, గాయం గురించి కూడా మాట్లాడుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మీ నాన్న చనిపోయాడని నువ్వు అంత బాధపడటం, అసలు ఇప్పుడు నిన్నే ఎవరన్నా ఇలా చేసి ఉంటే మీ నాన్న ఎలా మాట్లాడి ఉండేవాడు? మనము గాయం ఎవరికైనా గాయమే, దాని గురించి ఇంకా రెండో మాట లేదు, అసలు నెగోషియేషన్ లేదు ఈ విషయంలో. అంతే కదా, ఇది నెగోషియేషన్ లేదు. అతను తనకి పడిపోయే శిక్ష గురించి ఆలోచించుకున్నాడు, అందుకని దూకి చనిపోయాడు. అంటే ఈ రోజు మాట్లాడలేదు, కానీ రేపు ఎల్లుండి కొంతమంది మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏమండి, ఇది ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, ఏం జరిగినా రాజకీయ ప్రేరేపితం లేకోకుండా, అంటే అటు డైవర్షన్ లేకోకుండా ఏ సంఘటన జరగల. ఈ సంఘటన కూడా మాట్లాడారంటే వాళ్ళని ఏమనుకోవాలా? ఇంకా అసలు వాళ్ళకి పేర్లు పెట్టడానికి పేర్లు లేవు డిక్షనరీలో. ఇప్పుడు ఎందుకండి, మొన్న ఇద్దరు స్నేహితులు, ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడి భార్యతోటి వివాహేతర సంబంధంలోకి వెళ్ళాడు. అతనికి తెలిసి చెప్పాడు, వద్దు నా భార్య జోలికి రావద్దు అని. దానికి అతను నేను బలవంతుణ్ణి కాబట్టి నేను అసలు నిన్నే లేకుండా చేస్తాను అన్నంత పరిస్థితిలో అతను వెళ్ళాడు. ఇందులో అసలు రాజకీయం చేయాల్సింది ఏముంది చెప్పండి? ఇందులో కులం కానీ, అంటే వివాహేతర సంబంధం అనే విషయం కూడా ఇంకా క్లారిటీ లేదండి. ఏ విషయం అది ఏదన్నా కానీ నా భార్య జోలికి వచ్చాడు అంటున్నాడు. ఈ జోలికి రావడం అంటే ఏంటి? సరే, వివాహేతర సంబంధం కాదు, ఆమెనేదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడు. ఏమీ లేకుండా అయితే ఫ్రెండ్స్ మధ్యలో తగాదా రాదు కదండి. ఏ మ్యాటర్ ఉన్నా ఉండనివ్వండి, వ్యక్తిగతం అది. ఇక్కడ అసలు వ్యక్తిగతం, ఇది అసలు సంస్థాగతమే కాదు, అది వ్యక్తిగతం. ఇప్పుడు ఇక్కడ ఈ ఘటన చూసారా, ఇది సంస్థాగతం, ఎట్లాగో చెప్తా నేను. అయితే దాన్నే వీళ్ళు కులానికి, పార్టీకి, ఇక్కడ మతం లేదు, అదృష్టం ఉంటే మతము అన్నిటికీ చుట్టానికి సిద్ధంగా ఉన్నారు. సరే, అది కాసేపు పక్కన పెడితే ఈ విషయంలో అసలు ఈ ఘటన జరగడానికి ఆస్కారం ఎలా అయ్యింది, ఎలా దొరికింది, అసలు ఈ నారాయణరావుకి ఈ అవకాశం ఎలా దొరికింది? ఇప్పుడు అతనికి మనసులో 100 మందికి 100 ఆలోచనలు ఉంటాయండి. ప్రతి మనిషి గౌతమ బుద్ధుడు లాంటి మనుషులు ఉంటారని కానీ ఇంకొకటి కానీ అనుకోవటానికి లేదు. ఎవరికి తగ్గ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అది ముష్టి ఆలోచనలో, మురికి ఆలోచనలో, మంచి ఆలోచనలో ఉంటాయి. కానీ ఆ ఆలోచన ఒక కోరిక రూపంలోకి రావటం, ఆ కోరికను నెరవేర్చుకోవటానికి అవకాశం తీసుకొచ్చుకోవటం అనేది ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో అతను
ఆ అవకాశాన్ని వినియోగించుకోగలిగాడు. ఎట్లా వినియోగించుకోగలిగాడు? ఆ పిల్ల ఆ హాస్టల్లో చదువుతుందని ఆయనకు తెలుసు. ఇతను నేను కౌన్సిలర్ని అని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా స్టిల్ కౌన్సిలర్ అనుకుంటా అతను ఆ హాస్టల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేను ఆ పిల్లకి తాతనవుతాను అంటే ఈ పిల్లని పిలిచి అడిగారు, నీకు తాత అవుతాడా అంటే తాత అవుతాడని చెప్పుంటుంది. తాత అంటే ఎట్లా తాత, దగ్గర తాత, దూరం తాత, ఇవన్నీ వాళ్ళు అడగలే. అసలు అడగకుండా పంపించేశారు. ఈ మొత్తం ఘటనకి నారాయణరావు ఎంత బాధ్యుడో హాస్టల్ యాజమాన్యం, అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు అంత బాధ్యులు. ఇక్కడ అసలు తల్లిదండ్రులను మనం తీసుకురావడానికే వీల్లేదు. ఎందుకు తీసుకురావడానికి వీల్లేదంటే అసలు గురుకుల పాఠశాలల్లో ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివించే పరిస్థితి ఉన్న తల్లిదండ్రులకి చట్టాల పట్ల కావచ్చు, వాళ్ళకున్న హక్కుల పట్ల కావచ్చు, వాళ్ళకి ఉపయోగపడే వ్యవస్థల గురించి కావచ్చు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. అందుకని తల్లిదండ్రులను అసలు మనం ఇక్కడికి తీసుకురావద్దు. ఈ పాప మైనర్, ఈ పాపను కూడా ఇక్కడికి తీసుకురావడానికి వీల్లేదు, ఆమెకు కూడా తెలిసే అవకాశం లేదు. ఈ పాపకు పోని 18 ఏళ్ల వయసు దాటింది, హాస్టల్ నుంచి ఈయన తీసుకొచ్చాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఏర్పడింది అంటే అది అతను భయపెట్టినా ఏం చేసినా అది తర్వాత వస్తుంది తప్పితే 18 ఏళ్ల తర్వాత ఆమెతో ఒక బంధాన్ని ఏర్పరచుకోవటానికి చట్టం పరంగా అతను నారాయణరావు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈ పాప 18 ఏళ్ల లోపు పాప. ఈ పాప విషయంలో అతను చేసింది ఏదైతే ఉందో నేరం, ఇది ఆ క్షణానికి ఆ క్షణం జరిగినా కానీ ఇది క్షమించే నేరం కాదు. నేను ఆ క్షణానికి ఆ క్షణం అని ఎందుకు అంటున్నానంటే ఇతనికి ఏ ప్లాను ఏ దుర్బుద్ధి లేకపోతే ఇంకే పని పాట లేనట్లు హాస్టల్ దగ్గరకు వచ్చి నేను తాతయ్యన అవుతానని చెప్పి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తాడు? ఇతనికి ఒక దుర్బుద్ధి ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనని ఎట్లా కార్యరూపం దాల్చాలి అనే దానికి ఒక పక్కా ప్రణాళిక వేసుకుని హాస్టల్కి వచ్చాడు. దీనికి ఉపయోగపడిన వాళ్ళు హాస్టల్ వాళ్ళు. ఇప్పుడు హాస్టల్స్లో రూల్స్ ఎట్లా ఉంటాయంటే తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళిద్దరూ లేకపోతే గార్డియన్, తల్లి తండ్రి ఉంటే ఇంకొక గార్డియన్తో పనిలేదు. బ్రదర్కి కూడా పంపించారు ఎవరిని. మళ్ళీ ఈ తల్లిదండ్రుల్లో కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా విభేదాలు ఉండి తండ్రి వస్తే పంపించొద్దు అని గనక తల్లి ఇస్తే తండ్రికి కూడా ఇవ్వరు. తల్లి పాపకి 13 ఏళ్ళు వచ్చే వరకు న్యాచురల్ గార్డియన్, తల్లికే సర్వ హక్కులు ఉంటాయి, తండ్రికి కూడా ఇవ్వరు. అంటే నేను ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడన్నా మనం జనాలకి అవేర్నెస్ ఇవ్వడం కోసమైనా మన అవగాహన కోసమైనా మాట్లాడుకుని తీరాలి ఇట్లాంటి. మరి ఈ తల్లి తండ్రి కాకోకుండా అతనికి ఇచ్చి పంపించడం వెనకమాల హాస్టల్ వాళ్ళది తప్పు అవునా కాదా? అసలు ఇక్కడ ప్రధాన నేరస్తులు నారాయణరావు కంటే కూడా, నారాయణరావు ఎన్ని ఎత్తులైనా వేయొచ్చు, ఎన్ని ప్రణాళికలైనా వేసుకోవచ్చు, కానీ వీళ్ళు కదా అతనికి సహకరించింది ఒక రకంగా. అతను అక్కడ చెప్పుకుంటున్నాడు, వీడియో తీసే అతనికి కూడా నేను కౌన్సిలర్ని అని చెప్పుకుంటున్నాడు. అని చెప్తాడు. అయితే ఏంటి, నీ ఎస్సీ వాళ్ళకి నువ్వు ద్రోహం చేస్తావా? పాప కూడా ఎస్సీయేగా. ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసి తీరవలసిందే. ఈ ఘటనని ఇక్కడ హాస్టల్ వాళ్ళదే నిర్లక్ష్యం. హాస్టల్ వాళ్ళకి ఈ రూల్స్, ఇప్పుడు నాకు మీకు తెలిసినప్పుడు హాస్టల్ వాళ్ళకి ఎందుకు తెలియదండి? మీకు నాకు ఎలా తెలిసింది? మనం ఏదో MSW చదివాం కాబట్టి మనకి మాత్రం తెలిసింది. వాళ్ళకి పోనీ ఇంకో డౌట్, వాళ్ళ నాయనమ్మ ఎక్స్ప్రెస్ చేసింది, మా బిడ్డనే ఇలా పంపించిందంటే ఇంకెంతమంది బిడ్డల్ని ఎవరితో పంపించిందో అక్కడ ఉన్నామే. హాస్టల్స్లో జరిగేదే ఇదండి, హాస్టల్స్లో జరిగేదే ఇది. ఎన్ని హాస్టల్స్లో జరగట్లేదు? మేము పోయినసారి భువనగిరి దగ్గర హాస్టల్కి వెళ్ళాం, 2 పిల్లలు ఉరేసుకున్నారు, ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళాం. ఓకే. అయితే అసలు ఆ వార్డెన్ రాదు, ఎప్పుడు ఉండదు హాస్టల్లో. అసలు హాస్టల్లో వార్డెన్ ఉండాలి, అవును కదా, కానీ ఉండదు ఆ వార్డెను. అక్కడ సర్వం పెత్తనం చేసేది వంట మనిషి, ఈ ఆటో డ్రైవరు పట్టుకొచ్చేవారు. ఆటో డ్రైవరు మేల్ పర్సన్ అయితే
ఆటో డ్రైవర్లు మేల్ పర్సన్సే ఉంటారు. అంతే కదా. అతను పైకి రావడానికి వీల్లేదు, కిందనే ఉండాలి. కానీ అతను పిల్లల రూముల్లో కూడా వెళ్ళేంత చనువు ఈ వార్డెన్ ఇచ్చింది అంటే ఏమనుకోవాలి? ఇక్కడ అందుకే వార్డెన్ వ్యవస్థ చాలా చాలా దరిద్రంగా తయారైంది ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో. ఇది ఎంత బూజు పట్టిపోయింది, పురుగులు పట్టిందంటే వాళ్ళకి పురుగులన్నం పెట్టే తట్లుగానే వీళ్ళ బుర్రలు కూడా పురుగులు పట్టిపోయి ఉన్నాయి. మొత్తం చెదలు పట్టిందండి సోషల్ వెల్ఫేర్. ఇక్కడే కాదు, మరి ఇక్కడ తల్లిదండ్రులు చెక్ చేసుకోవాలా, ప్రభుత్వ వ్యవస్థలు ప్రభుత్వమే అసలు మనం ఇక్కడ అసలు తల్లిదండ్రులు తీసుకురావడానికే వీళ్ళు. నేను అంటుంది పోనీ హాస్టల్స్ లో పరిస్థితి ఎలా ఉందో చూసే అవకాశం కూడా తల్లిదండ్రులకు లేదు. వాళ్ళు ఒక ప్లేస్ దాటి రానివ్వరు కదండి. మేము ఒకసారి ఇక్కడే హైదరాబాద్ కోతవేడు దూరంలో రాజేంద్ర నగర్లో ఒక హాస్టల్కి వెళ్ళాం. ఆ హాస్టల్కి సోషల్ వెల్ఫేర్ హాస్టల్, అక్కడ పెద్ద చార్ట్లు పెట్టున్నాయి. ఆ చార్ట్ల మీద మా సోమవారం ఏం పెడతారు, మంగళవారం ఏం పెడతారు, ఉదయం ఏం పెడతారు, మధ్యాహ్నం ఏం పెడతారు, సాయంత్రం ఏం పెడతారు, స్నాక్స్ ఏమి ఇస్తారు, మొత్తం రాసున్నాయి. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మేము భూమిక హెల్ప్ లైన్ తరఫున వెళ్ళాము అక్కడికి. వంటగదిలోకి వెళ్ళి చూసా. ఇప్పుడు ఇవన్నీ పెడతాము అంటే ప్రొవిజన్స్ ఉండాలిగా అక్కడ. ఏమీ లేవు. 2 కుళ్ళిపోయిన టమాటాలను, ఎండిపోయిన కొత్తిమీర, పచ్చిమిరపకాయల స్థానంలో ఎండుమిరపకాయలు ఉన్నాయి అక్కడ. ఒక బస్తా మటుకు బియ్యం అయితే ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఆయిల్స్ కానీ, కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ ఏమీ లేవండి ప్రొవిజన్స్. అదేమంటే ఎగ్స్ అని రాశారు. ఎగ్స్ ట్రేస్ లేవు అక్కడ. ఎగ్స్ ఉండాలిగా, లేవు, ఏమీ లేవు. ఏమీ లేవు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇంతే పెడతారు, ఉన్నవే పెడతారు. అదేమంటే నేను అడిగాను, మాకు రైట్ ఉంటుంది కదా, అడిగాను ఏంటండి ప్రొవిజన్స్ ఏమీ లేవు వంటగదిలో ఏంటి పరిస్థితి అంటే, లేదండి ఇదే ఇప్పుడు వస్తాయండి అని చెప్పింది. మరి పొద్దున ఏం పెట్టారో చూపించండి అని అడిగితే అక్కడ బంగాళదుంప వంకాయ కూర అంట. అది మన ఇంట్లో రసం కూడా అట్లా ఉండదు, కూర అలా ఉంది, అది పెట్టారు. అది అన్నం పెట్టారు. ఫుడ్ విషయంలో ఇలా. ఇక భద్రత విషయంకి వస్తే ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో కాంపౌండ్ వాళ్ళకి 2-3 చోట్ల గోడలు పగిలిపోయి ఉన్నాయి. అది ఆ గోడలు కూడా ఎట్లా పగిలిపోయి ఉన్నాయంటే కాస్త పాడైపోయిన గోడ మీద ఇటుకలు పెట్టున్నాయి. అంటే అవసరమైనప్పుడు ఆ ఇటుకలు తీసుకోవచ్చు, అవసరం లేనప్పుడు ఆ ఇటుకలు పెట్టేస్తారు. అసలు ఇక బాత్రూమ్ల సంగతి అయితే చెప్పవసరంలా. ఒక్కోసారి నీళ్ళు రావంట, స్నానాలు చేయరంట, వాళ్ళు వెళ్ళిపోతారంట అట్లాగే స్కూల్కి. ఇలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. అవి గురుకుల హాస్టల్స్ అన్నవండి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నవండి. మరి దీనికి ఏంటి సంగతి అంటే అది పేపర్లో వచ్చేటట్లు కూడా చేసాం ఆ రోజు మేము. ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు మేము ఒకసారి వెళ్తే మర్యాద ఇస్తారు మాకు, రెండోసారి వెళ్ళారనుకోండి మీరెవరండి ఎందుకు వచ్చారండి అంటారు, మూడోసారి వీళ్ళు మమ్మల్ని ఏదో బెదిరించడానికి వస్తున్నారు అని, మా మీద బ్లాక్మెయిల్ చేయడానికి వస్తున్నారని అంటారు. అందుకని మేము అంతకంటే పేపర్లో అయితే వేయించగలిగాము, ఇక తర్వాత పట్టించుకోలేకపోయాం. ఇట్లా అంటే ఒక హాస్టలే ఇలా ఉంది అని కాదు, చాలా హాస్టల్స్ ఇలా ఉన్నాయి. అయితే ఈ హాస్టల్స్లో పిల్లల్ని హాస్టల్స్కి పంపిస్తున్న తల్లిదండ్రులారా మీరు జాగ్రత్త అని చెప్పాల్సిన అవసరం కూడా ఉందేమో ఇక్కడ. కాదు, మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు నిలదీయండి. ఎందుకు పంపించకూడదు, వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఇదో మిథ్య. మళ్ళీ ఎన్టీఆర్ గారు అన్నట్టు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు రాజకీయ నాయకులను మనం నిలదీసే నిలదీత ఒక మిథ్య. సరేనండి, నేను కాదనట్లే, తెలియంది కాదు కదా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళన్నా అడిగితే, ఇప్పుడు ఒకప్పుడు అండి నిన్న శంకరన్ గారిది, IAS శంకరన్ గారిది నిన్న బర్త్డే. అయితే ఆయన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కావచ్చు, గురుకుల హాస్టల్స్లో ఆయన విగ్రహాలు పెడుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్లో పెట్టారు, నిన్న బాపట్లలో పెట్టారు. ఆయన పేదవాళ్ళ కోసం, పేద పిల్లల కోసం చాలా చేశారు. అంటే ఆయన ఎక్కడ చేదరింపు కానీ ఏమీ లేదు. ఆయనకి జీతం బోల్డ్ వచ్చేది కాబట్టి, ఆయన ఒంటరివాడు కాబట్టి పేదలకి ఇది గవర్నమెంటే ఇచ్చింది ఈ డబ్బు అని చెప్పి ఇచ్చేవాడంట. అదే ఆర్టికల్ చదివాను. అలాగే KR వేణుగోపాలన్ గారు అని చెప్పి ఆయన శిష్యుడే, ఆయన మెతుకు ఉడకని హాస్టల్స్ అని చెప్పి మెతుకు ఉడకట్లే అని ఒక పుస్తకం రాశారు. ఏంటి అంటే ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో
వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవటం వల్ల అక్కడ అన్నం ఉడకట్లేదు అనేది ఆయన ఉద్దేశం. అయితే వచ్చిన దాన్ని ఈ వార్డెన్లో లేకపోతే వీళ్ళు తింటున్నారనేది అది ఒక విషయం. అసలు ప్రభుత్వానికే వీళ్ళ మీద పట్టింపు లేదు, సరిగా పట్టించుకోవట్లేదు అనేది ఆయన ఆక్రోశం. ఏది ఏమైనా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి, గురుకుల హాస్టల్స్ పరిస్థితి ఈ విధంగా ఉండటానికి కారణం ఏంటి అంటే అక్కడికి వచ్చే పిల్లలు నోరు లేని వాళ్ళ పిల్లలు, వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి చట్టాలు తెలియదు, అన్నిటిని మించి వాళ్ళ వైపు నిలబడి పనిచేసేవాళ్ళు లేరు. ఇప్పుడు నోరు లేని వాళ్ళకి నోరు, గొంతు లేని వాళ్ళకి గొంతు, ఆలోచన లేని వాళ్ళకి ఆలోచన ఇచ్చేది ఎవరు అంటే వామపక్షాలే. ఎవరు అవునన్నా కాదన్నా ఆ వామపక్షాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు కూడా దానికి అనుగుణంగానే పనిచేస్తాయి. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి వాళ్ళకి మెస్ ఫీజులు పెంచమని, వాళ్ళకి సబ్బులు నూనెలకి డబ్బులు పెంచమని, అంటే వాటిని ఏదో ఏదో ఛార్జెస్ అంటారు, ఆ ఛార్జెస్ పెంచమని ఇట్లా మేము స్ట్రైకులు చేసిన మాట చేసేవాళ్ళం ఒకప్పుడు. ఏఎస్ఎఫ్ నుంచి ఎస్ఎఫ్ఐ, అలాగే పీడిఎస్యు, ఆర్ఎస్యు వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు. ఆ రోజున మేము హాస్టల్స్కి వెళ్తున్నాము అంటే గడగడగడ వణికేవాళ్ళు. అవును, మేము వాళ్ళకి ఎక్కడ అవేర్నెస్ ఇచ్చేస్తాము అని. కొంతమంది కావాలని కూర్చోబెట్టి అవేర్నెస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఏమో భయపడేవాళ్ళు. ఏది ఏమైనా ఆ రోజు సమాజంలో ఒక భయము భక్తి అనేది అయితే ఉందండి. ఇవాళ సమాజంలో భయము భక్తి అనేది లేదు, వ్యక్తిగత క్రమశిక్షణ లేదు, స్వీయ నియంత్రణ లేదు, ఏమీ లేదు. విద్యార్థి సంఘాలు ఉన్నప్పుడు అవేర్ చేసేవాళ్ళు, విద్యార్థి సంఘాలు లేకపోవడం వల్ల కూడా ఈరోజు ప్రశ్నించేవాళ్ళు లేరే. అసలు ప్రశ్నించేవాళ్ళు లేరు. ఎమ్మెల్యేలకు తీరిక లేదు, కౌన్సిలర్లకు తీరిక లేదు. ఆ కౌన్సిలరే కదా ఈ కౌన్సిలర్. ఇప్పుడు ఈయన కౌన్సిలర్ అంట కదా, మున్సిపల్ కౌన్సిలర్ అని చెప్తున్నాడు, మున్సిపాలిటీ కౌన్సిలర్ అని చెప్తున్నాడు. మరి ఈ మున్సిపాలిటీ కౌన్సిలర్లో ఇట్లాంటి వాళ్ళు నిలదీసేవాళ్ళు లేరు ఈరోజు. ప్రశ్నించేవాడు ఏడండి? ప్రశ్నించేవాడికి ఏదో ఒక ట్యాగ్ వేసేస్తారయ్యే. మేము ఆ రోజు మహోజ్వల పోరాటం అని చెప్పొచ్చు. ఏఎస్ఎఫ్ తరఫున అసెంబ్లీని ముట్టడిస్తామంటేనో, సెక్రటేరియట్ని ముట్టడిస్తామంటేనో, ఇంటర్మీడియట్ బోర్డుని, ఎస్ఎస్సి బోర్డుని ముట్టడిస్తాము అంటే రణరంగంలా ఉండేది హైదరాబాదు. ఎక్కడికక్కడ లోకల్గా కూడా విజయవాడ కావచ్చు, ఎక్కడికక్కడ మేము చేసేవాళ్ళం పోరాటాలు. మా ముందు వాళ్ళు చేశారు. అయితే ఈ పోరాటాలు ఇవాళ విద్యార్థుల్ని ఎలా తయారు చేస్తున్నాయి అంటే, మీరు చదువుకోవటానికే పుట్టారు, మీరు చదువుకోండి, మీరు అమెరికానో కెనడానో ఎక్కడికో చోటకి వెళ్ళండి, వెళ్ళిపోండి, మీకు రాజకీయాలతో పని లేదు, రాజకీయాలు అక్కర్లేదు అని తయారు చేస్తే, దీనివల్ల నా దృష్టిలో డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, అగ్రకులాల వాళ్ళకి పెద్దగా నష్టం జరిగిందని నేను చెప్పను. కానీ ప్రభుత్వం ఎవరి కోసమైతే పనిచేయాలో, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, సమాజం అంచులకి నెట్టివేయబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మట్టుకు రాజకీయాలు కావాలి, రాజకీయ నాయకులు కావాలి, వాళ్ళకి విద్యార్థి నాయకులు కావాలి, చైతన్యం కావాలి. ఇది నా హక్కు అనుకోవాలి. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు విద్య ఒక హక్కు, సౌకర్యం కాదు అని చెప్పి నినాదాలు చేశాం. ఇవాళ ఏమని మాట్లాడుతున్నారు? అంతే. లేదు అంటే మీకు సౌకర్యం మేము ఇచ్చేసేస్తున్నాం, మేము వచ్చేసేస్తున్నాం. ఎవడప్పు సొమ్ము పెట్టి ఎవడికిస్తున్నారు? మా సొమ్ము, మా వాటా, ఈ సంపదలో, ఈ దేశ సంపదలో మా వాటా ఏది అని అడిగే ప్రశ్నించేవాడిని తయారు అవ్వనివ్వట్లేదు. వాడి గొంతు నొక్కేస్తున్నారు. ఒకప్పుడు అన్ని అగ్రకులాల వాళ్ళు విద్యార్థి సంఘాల నేతలుగా ఉండేవాళ్ళు. వాళ్ళ గురించే మాట్లాడుకోలే, వాళ్ళు అట్టడుగు వర్గాల వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. వాళ్ళని ఇవాళ అగ్రకులాల వాళ్ళందరూ దేనికి తయారవుతున్నారు? కమ్సే కమ్ దుబాయ్ అయినా వెళ్ళాల్సిందే తప్పితే ఈ భారతదేశంలో ఉండటానికి వీల్లేదు, ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేయడానికి లేదు, ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ప్రైవేటు ఉపాధి పొందామంటే ప్రైవేటు ఉపాధి లేదు. తల్లిదండ్రులు కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకు మా పిల్లలు ఇక్కడ ఉండాలి? మేము చదివించగలం కదా, అవసరమైతే అమెరికా పంపించి ఎంఎస్ చేయించగలం కదా,
ఉన్న కొద్దిపాటి ఆస్తి తగలేసి వాడిని ఎంఎస్ చేయిస్తాం కదా. ఇక్కడున్న ఈ రొచ్చు రాజకీయాలు ఇవన్నీ ఎందుకు, ఈ కుల రాజకీయాలు? ఎవరి కాళ్ళకి కులం వద్దు అంటారు, కానీ కులం గురించి మాట్లాడుకునేటప్పుడు మన అని మాట్లాడుకుంటారు. సరిగ్గా అదంతా కాదు కానండి. ఈ సందర్భంలో ఈ నారాయణరావు అనే వ్యక్తి చేసిన దానికి అక్కడ ఖచ్చితంగా ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న ఆ గురుకుల పాఠశాలలో ఉన్న వార్డెను ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎవరైతే ఆయనతో సంతకం పెట్టించుకుని నారాయణరావుతో సంతకం పెట్టించుకుని పంపించారో వాళ్ళు బాధ్యులు దీనికి. అంతిమంగా నేను దీనిలో ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా. పిల్లలు ఇంట్లో ఉన్న భద్రత లేదు, ఆడపిల్లలు. పోనీ పక్కన పిన్ని బాబాయ్ అత్త మామ వెళ్తూ ఉన్న భద్రత లేదు, అన్న తమ్ముడు భద్రత లేదు, హాస్టల్స్లో ఉన్న భద్రత లేదు. భద్రత లేదు ఉంటూనే ఉంటాం. సరే, ఈరోజు నారాయణరావు చచ్చిపోయాడు, అంతకుముందు ఇంకొకటి చచ్చిపోయాడు, చేసిన వాళ్ళు పోతూ ఉండొచ్చు కాక చేయడం అయితే ఆగట్లేదు కదా. అంటే తల్లిదండ్రులుగా ఎవరినైనా శంకిస్తూ నిత్యం ఉండలేరు కదా. ఇప్పుడు పిన్ని బాబాయ్నో లేకపోతే మామనో తాతనో ఎవరిని శంకిస్తూ ఉండలేరు కదా. కానీ జాగ్రత్తలు ఎలా తల్లిదండ్రులు లేదా తల్లి నేర్పించుకునే జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు పిల్లలకి చెప్పుకోవాలి? ఇప్పుడు స్కూళ్ళల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తున్నారు, పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తున్నారండి. ఇక్కడ ఈ సంఘటన ఈ నారాయణరావు అనే అతను చేసినది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కంటే మించింది అతను చేసింది. అవును కదా. ఇప్పుడు ఈ పాపకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఇంట్లో వాళ్ళు చెప్పలేదు, ఇంట్లో వాళ్ళు కాదు స్కూల్లో చెప్పినప్పటికీ కూడా ఈ నారాయణరావు అంతకు మించిన ప్లాన్ ఏదో వేసి ఉంటాడు ఆ పాపతోటి. ఆ పాపను భయపెట్టడము, మీ అమ్మా నాన్నని చంపేయడము, ప్రలోభ పెట్టడము. ఇప్పుడు చిన్న పిల్లల్ని ఆ రోడ్లో వాళ్ళు చాక్లెట్లు ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో మన హైదరాబాదు నడిబొడ్లో సెల్ ఫోన్ ఇచ్చి ఆ అమ్మాయికి సెల్ ఫోన్ అలవాటు చేసి ఫస్ట్, తర్వాత గంజాయి అలవాటు చేసి 13 ఏళ్ల పిల్లని 11 మంది కలిసి 6 నెలల పాటు అత్యాచారం చేశారు. చివరికి ఈ విషయం ఎట్లా బయటకు వచ్చింది? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితేనే ఈ విషయం బయటకు వచ్చింది. అంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలండి. అలా అని భయంతో బతకమని నేను చెప్పట్లేదు. కాకపోతే మట్టుకు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే గనక ఇలాంటివి జరిగే అవకాశం లేదు. ఇప్పుడు ఇంటి దగ్గర జరిగింది అనుకోండి, మనం ఏం మాట్లాడతాము? తల్లిదండ్రుల గురించి మనం నిలదీసేవాళ్ళం, తల్లిదండ్రుల గురించి మాట్లాడి ఉండేవాళ్ళం. ఇప్పుడు హాస్టల్ నుంచి వెళ్ళింది కాబట్టి హాస్టల్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ పాపని హాస్టల్కి తీసుకొచ్చి హాస్టల్ గేట్ లోపల వదిలిపెట్టిన తర్వాత ఆ పాప మళ్ళీ హాస్టల్ గేట్ దాటి బయటికి వచ్చేంత వరకు హాస్టల్ వాళ్ళదే బాధ్యత. అక్కడికి వచ్చే వాష్రూమ్స్ బాగు చేసే అతను అత్యాచారం చేసినా, లేకపోతే వార్డనే అత్యాచారం చేసినా, ఎవరు అత్యాచారం చేసినా, పక్క పిల్లల్ని ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెట్టినా, పిల్లలు కొట్టుకుని దెబ్బలు తగిలినా, ఏం జరిగినా ఆ ప్రెమిసిస్ లోపలికి వచ్చారు కాబట్టి వాళ్ళదే బాధ్యత. దీనికి ఈ వార్డెన్స్కి ఆ మాత్రం జ్ఞానం లేదా? అసలు వీళ్ళకున్న ధీమా ఏంటి? ఎందుకు ఇట్లా ప్రవర్తించారు? అతనితోటి పిల్లల్ని పంపించడం వెనక అడిగేవాళ్ళు ఎవరు? అదే కదా. అందుకే నేను కనీసం పరిశీలించేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఇకనైనా సరే ఇది ఒక రకంగా ఒక డేంజర్ బెల్ మోగింది అనుకోండి, ఒక టార్చ్ బేరర్ అనుకోండి. ఆ వీడియో తీసిన పిల్లాడు ఎవరైతే ఉన్నాడో అతను ఇవాళ అతను కానీ లేకపోయి ఉన్నట్లయితే ఈ ఘటన బయటకు వచ్చేదే కాదు. హీజ్ ఏ విజిల్ బ్లోయర్. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి సమాజంలో. ఒక కంట కనిపెట్టే వాళ్ళు ఉండాలి. ఈ కంట కనిపెట్టే వాళ్ళు ఉన్నారు అంటే ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇతనికి ఇది జరగకపోతే కనుక ఇంకొన్నాళ్ళు ఇలా ఇది కొనసాగేదండి, ఈ పర్వం కొనసాగేది. అక్కడ వార్డెన్ ఎవరో గట్టిగా ఉంటే తప్పితే, లేదు అనుకుంటే ఈ పిల్లకి ఏదో కడుపో కాలో వస్తే తప్పితే ఇది కొనసాగేది. అవును కదా. అందుకనే ఏంటంటే ఇక్కడ జరిగింది హాస్టల్లో కాబట్టి ఇప్పుడు దీని మీద ఒక కమిషన్ వేయండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.
ఒక కమిషన్ వేయండి, వేసి ఆల్రెడీ మహిళా కమిషన్ ఉంది కదా, మహిళా కమిషన్ వీటి మీద పనిచేయరా? పనిచేస్తుంది, మహిళా కమిషన్ పనిచేస్తుంది దీని మీద, కాదని కాదు. కానీ ప్రత్యేకంగా ఈ గురుకుల హాస్టల్స్ వాళ్ళలో ఎంప్లాయీస్కి ఏవైనా అవేర్నెస్ క్లాసెస్ పెట్టడం కావచ్చు, వాళ్ళకి ఆ మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవని కాదు, వాళ్ళ మీద మీరు ఏం చేసినా మీ అలసత్వం వల్ల ఏం జరిగినా మీ మీద కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి వాళ్ళకి మటుకు సీరియస్గా సర్క్యులర్ పంపించాల్సిన అవసరం ఉంది. పైగా ఇంకొకటి కూడా చెప్తాను, వీళ్ళకి ఉద్యోగ భద్రత కూడా లేదండి. అవును, పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. ఈ పర్మనెంట్ ఉద్యోగాలు లేకపోవటం కూడా ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇష్టారీతం చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఏం బాధ్యత ఉంటుంది? ఇప్పుడు నిన్న 10 మంది అబ్బాయిలతోటి అసభ్యంగా ప్రవర్తించి అతను ఎవరైతే ఉన్నాడో రియాజు, అతను ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. ఓకే, ఈ అవుట్ సోర్సింగ్ అనే పదం వచ్చిన దగ్గర నుంచినే ఒక బాధ్యత లేనితనం వచ్చేసింది వాళ్ళల్లో, ఒక జవాబుదారీతనం లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, ఒక ఆన్సరబిలిటీ లేకపోవటం అయింది. అందుకని ఇది కొంచెం సమూలంగానే దీనిపైన చర్యలు చేపట్టాల్సింది ఉంది. పైగా ఇంకొకటి ఏంటంటే ఆఖరిగా ఈ పాప రీహాబిలిటేషన్ సంగతి ఏంటి అనేది ఆలోచించాలి. ఈ పాప అసలు ఆ ప్రాంతంలోనే ఉండటానికి వీల్లేదు. ఆ పాపని వేరే ఇంకెక్కడన్నా పెట్టి ఆ పాపకి ఒక కౌన్సిలింగ్ కావాలి, కొన్ని నెలల పాటు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇది ఆ అమ్మాయి జీవితాంతం ఒక అపరాధ భావంతో ఉండే అవకాశం ఉంది ఆ పాపకి. అలాంటి భావన లేకోకుండా నా తప్పేమీ లేదు, ఇది జరిగింది కేవలం శరీరానికి మాత్రమే, నా బాధ్యత లేదు దీని విషయంలో అని ఆ అమ్మాయి సమాధాన పడేంతవరకు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ కావాలి. ఈ నారాయణరావు అనేవాడు చచ్చిపోయాడు కాబట్టి అంటే ఇంకా నేరము శిక్ష అనే ప్రస్తావన ఇంకేం ఉండదు కాబట్టి ఇక్కడ ఎవరైతే నిన్నటి నుంచి ఈ వీడియోలు ప్లే చేశారో, ప్రధాన మీడియా అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి, యూట్యూబ్ ఛానల్స్, పత్రికలు ఏవైనా ఈ వీడియో కూడా డిలీట్ చేస్తే మంచిదేమోనని నా అభిప్రాయం కూడా. ఒక స్వీయ నియంత్రణ ఉండాలి. ఇంక వీళ్ళు డిలీట్ చేసేసి, కానీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే చేసిన పాపం చెప్తే పోద్ది అన్నట్లు వీళ్ళు అవగాహన కోసం వీడియోలు చేయించండి ఈ సమస్య మీద. ఇప్పుడు ఈరోజు ఎందుకండి పొద్దున్నే నన్ను పిలిచి, నేను బిజీగా ఉన్నా, నన్ను పిలిచి ఎందుకు మాట్లాడిచ్చారు? ఒక సామాజిక బాధ్యత ఇది. ఆ సామాజిక బాధ్యత ఇవాళ మీడియాకి లేదు అనేది తేటతెల్లం అవుతుంది. మీడియా కూడా సామాజిక బాధ్యత నేర్చుకోవాలి అంటే కనుక సమస్య గురించి చెప్పటం కంటే కూడా అసలు పరిష్కారం ఏంటి, ఈరోజు ఏం చేద్దాం మనం అందరం, మనం అందరం కలిసి ఏం చేద్దామనే దాని మీద ఒక కార్యాచరణ రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మట్టుకు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. రైట్, అంటే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం వరకు రాజకీయంగా చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇలానే ఉంటుంది అని. సరే, ఇలా ఉండడం పరిష్కారం కాదు, ఇది పిచ్చి మాట. అదే నేను అంటుంది, అది పరిష్కారం కాదు కదా. అది కాదు. ఇప్పుడు వాళ్ళ విధానాలు కొన్నిసార్లు వీటిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలా ఉంటుందంటే, ఒకవేళ తప్పు చేస్తే శిక్ష ఎలా ఉంటుంది అని ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా తప్పు, అది కూడా తప్పే, ఇది కూడా తప్పు. ఇప్పుడు నిన్న ఒక అతన్ని నిజామాబాద్లో ఎన్కౌంటర్ చేశారు. అంటే పోలీసులు చెప్తుంది ఏంటి, అతను అందరి మీద తిరగబడుతున్నాడు, అందరి మీద తిరగబడుతున్నాడు అనే దానికి ఆధారం ఉంది. ఆ ప్రద్యుమ్న అనే అతన్ని పాపం ప్రమోద్ అన్న అతన్ని చంపేశాడు కదా. ఈ ప్రమోదం చంపేసిన దాని విషయంలో అది చాలా బాధాకరమైన విషయం కదా. అందుకని ఇప్పుడు ఇతన్ని ఉపేక్షిస్తే కనుక అక్కడ కూడా ఏదో తిరగబడ్డాడు, వైద్యం కూడా చేయనివ్వలేదు, పారిపోయాడు, ఇట్లాంటి రకరకాల కారణాలు చెప్పి అతన్ని ఎన్కౌంటర్ చేశారు. కానీ ఎన్కౌంటరు అనేది తప్పనిసరి పరిస్థితుల్లో జరగాల్సింది తప్పితే కావాలి అని ఎన్కౌంటర్ చేయటం, ఉద్దేశపూర్వకంగా ఎన్కౌంటర్ చేయటం మటుకు కరెక్ట్ కాదు. ఏదో సమాజం నుంచి డిమాండ్ వచ్చింది కదా, అది తప్పండి, అది తప్పు. పోయినసారి దిశ విషయంలో 4గురిని ఎన్కౌంటర్ చేశారు కదా, అది తప్పు అని కోర్టు తేల్చింది. తప్పది. మనకు వ్యవస్థలు ఉన్నాయి, ప్రతిదానికి కొంచెం ఆలస్యం కావచ్చు. మీరు స్పీడీ జస్టిస్ అడిగే హక్కు ఉంది మనకి. ఇన్స్టంట్ జస్టిస్ల వల్ల అన్యాయం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి. రైట్ అండి, అవగాహన రావాలి, ప్రభుత్వాలు కూడా తగిన విధంగా స్పందించాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.